హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఓకే, ఈ పర్టికులర్ సెషన్లో కూడా ట్రిగ్నోమెట్రీకి సంబంధించి ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొన్ని క్వశ్చన్స్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మనం నేర్చుకుందాం, సరేనా? ఓకే, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ అన్న. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఆల్ ద 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫర్ ద యాంగిల్స్. జనరల్గా మనకి 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉంటాయి: సైన్, కాస్, టాన్, కాట్, సీకెంట్, కొసీకెంట్. ఎసోను ఆ 6 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ యొక్క ఈ పర్టికులర్ వాల్యూస్ ఒబ్టైన్ చేయండి అంటున్నాడు. ఓకే ఫైన్, బాగానే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్ ఎలా రాయాలి? మీరు ఫస్ట్ ఏ బిట్ రాయాలి కాబట్టి ఏ అని మెన్షన్ చేస్తారు, క్వశ్చన్ నెంబర్ వేసి ఏ అని పెడతారు. సో థీటా ఈక్వల్స్ టు 30 degrees కదా. థీటా వాల్యూ ఈజ్ 30 degrees అండ్ విచ్ బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 1. 30 degrees అనేది క్వాడ్రంట్ 1లోనే ఉంటుంది కదా. ఎందుకని? లెట్ us సపోజ్ ద క్వాడ్రంట్స్ 0 దగ్గర నుంచి 90కి 0కి మధ్యలోనే ఉంటుంది కదా 30 degrees అనేది. ఎస్ ఓ నో? సో థీటా బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 1. దిస్ ఈజ్ క్వాడ్రంట్ 1. ఓకే, అలా అయితే మనకి ఇప్పుడు 6 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ యొక్క 30 degrees వాల్యూ కావాలి అంటే వాట్ ఆల్ ఐ నీడ్ ఈజ్ సైన్ 30. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ 30 degrees ఎంత? మనకు ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. సైన్ 30 వాల్యూ ఈజ్ 1/2. ఎస్ ఓ నో? అంతే కదా. ఓకే, వాట్ ఈజ్ కాస్ 30? కాస్ 30 ఎంత నాన్న? √3/2. ఇది కూడా మనకు తెలుసు, ఎంతలోనే మనం నేర్చుకున్నాం. tan 30 ఎంత? tan 30 ఈజ్ నథింగ్ బట్ sin 30/cos 30. ఎస్ ఓ నో? ఈ విధంగా చేయండి, ఒక స్టెప్ ఎక్స్ట్రా. sin 30/cos 30. సో sin 30/cos 30 అంటే 1/2 డివైడెడ్ బై √3/2. 2 gets cancelled, 1/√3. దిస్ ఈజ్ sin 30. sin 30 ఎంత? 1/√3. తర్వాత cot 30 అడిగాడు అనుకోండి. cot 30 అంటే 1/tan 30 అని రాస్తాం. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ 1/1/√3. tan 30 వాల్యూ 1/√3 కదా. సో రెసిప్రోకల్ న్యూమరేటర్లోకి వెళ్ళిపోతే మనకి ఇక్కడ √3 వస్తుంది. ఎస్ ఓ నో? ఫైన్. సో ద ఫిఫ్త్ ఫంక్షన్ ఈజ్ లెట్ us సపోజ్ సీకెంట్. సీకెంట్ 30 ఎంత? సీకెంట్ 30 అంటే 1/cos 30. అవునా కదా. సో cos 30 వాల్యూ ఈజ్ √3/2. సో 1/√3/2 విచ్ రిజల్ట్స్ టు 2/√3 అవుతుంది. రివర్స్ అయిపోతుంది. సో 2 × 1 2 డివైడెడ్ బై √3. ఓకే, తర్వాత 6th ఫంక్షన్ కొసీకెన్ 30. ఎలా చేస్తామంటే కొసీకెన్ 30 ఈజ్ నథింగ్ బట్ 1/sin 30. ఎస్ ఓ నో? sin 30 ఈజ్ నథింగ్ బట్ 1/2. ఇట్స్ 1/1/2 విచ్ రిజల్ట్స్ టు 2. ఓకేనా? ఈ విధంగా సాల్వ్ చేస్తాం అన్నమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్. చక్కగా మీరు థీటా 30 degrees అని రాసినప్పుడు దాన్ని బాక్స్లో పెట్టండి. ఫర్ థీటా ఈక్వల్ టు 30 degrees అని చెప్పి విచ్ బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 1 అని ఈ విధంగా చక్కగా వీటి ఫార్ములాస్ కూడా వేసుకుంటూ వెళ్ళి సాల్వ్ చేస్తే వాళ్ళకి ఇంప్రెషన్ పడుతుంది ఇదే వాళ్ళకి, అంటే వీడికి కాన్సెప్ట్ తెలుసు అని వాళ్ళు ఐడెంటిఫై చేస్తారనమాట. అర్థమైందా? సో sin 30 ఈజ్ 1/2, cos 30 ఈజ్ √3/2, tan 30 ఈజ్ 1/√3, నెక్స్ట్ cot 30 ఈజ్ √3 అండ్ secant 30 ఈజ్ 2/√3 అండ్ cosecant 30 ఈజ్ 2. రైట్ ఫ్రెండ్స్, నౌ లెట్ us సాల్వ్ ఫర్ ద యాంగిల్ 135 degrees. ఓకే, థీటా ఈక్వల్ టు 135 degrees చూద్దాం నాన్న. సో థీటా 135 అంటే అది 90 degreesకి 180 degreesకి మధ్యలో ఉంటుంది. ఎస్ ఓను? అంటే క్వాడ్రంట్ 2కి చెందింది 135 degrees అంటే. సో 135 ఎప్పుడైనా మీకు కనిపించినప్పుడు ఎలా రాసుకోవచ్చు నాన్న? వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 180 - 45 అయినా రాయొచ్చు, 90 + 45 అయినా రాయొచ్చు. రైట్? సరే, ఓకే ఫైన్. సో మనం ఎలా రాసుకుందాం? విచ్ బిలాంగ్స్ టు దిస్ థీటా బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 2 కదా. సో నాకు కావాల్సినటువంటి ఫస్ట్ ఫంక్షన్ ఏంటన్నా? sin 135. sin 135 నేను ఎలా రాస్తానంటే చూడండి, sin ఆఫ్ 90 + 45 అని రాసుకుందాం. సో 90 + θ, 90 + θ ఇస్ క్వాడ్రంట్ 2, రైట్? సెకండ్ క్వాడ్రంట్లో సైన్ ఈజ్ పాజిటివ్. అయితే 90 ఉన్నప్పుడు సైన్ కాస్త కాస్ అవుతుంది. సో cos 45, సైన్ పాజిటివ్ కాబట్టి ప్లస్. సో cos 45 ఎంత నాన్న? cos 45 ఈజ్ 1/√2. ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 1/√2 అన్న మనం వేయచ్చు అనమాట. తర్వాత cos 135 చూద్దాం. సెకండ్ బిట్ ఈజ్ cos 135. సో cos 135 అంటే సింపుల్గా మనం ఎలా రాయొచ్చునా? సో cos θ ఈజ్ నథింగ్ బట్ sin ఆఫ్ 90 - θ కదా. సో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. sin ఆఫ్ 90 - θ అంటే అర్థం ఏంటి? సారీ, 90 - θ. వాట్ ఈజ్ sin ఆఫ్ 90 - θ? 90 - θ ఈజ్ ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో సైన్ ఈజ్ పాజిటివ్. సైన్ కాస్త 90 కాబట్టి కాస్ అవుతుంది. cos θ అంటే cos θ అని ఎలా రాయొచ్చు? 90 - θ అని రాయొచ్చు కదా. మీరు కావాలంటే 135ని 90 + 45 అంటే cos ఆఫ్ 90 + 45 కూడా చేసి మీరు ఈ విధంగా ఎక్స్టెండ్ చేయొచ్చు. అయితే నేను మరొక మెథడ్ ఏం చెప్తున్నాను అంటే 90 - θ అంటే cos θ కాబట్టి సి ఫ్రెండ్స్, మీరు ఇలా కూడా చేస్తే
చేయొచ్చు. సో కాస్ట్ని నేను సైన్లోకి మార్చుకుంటాను. అంటే సైన్ ఆఫ్ 90 మైనస్ దిస్ 135. అయితే ఇక్కడ మనకి నెగిటివ్ వాల్యూ వస్తుంది. సైన్ ఆఫ్ మైనస్ తీటా మైనస్ సైన్ తీటా. ఎస్ అవును, అలా కూడా మనం చేయొచ్చు. సో 90 మైనస్ 135 అంటే మైనస్ 45. ఎస్ అవును, అంటే సైన్ ఆఫ్ మైనస్ 45. ఎస్ అవును, మనకు ఆల్రెడీ తెలిసి ఇది మైనస్ సైన్ 45 అని. అవునా కదా, సైన్ 45 ఎంత 1/√2, ఇట్స్ మైనస్ 1/√2. మీకు ఇది ఇంకా కన్ఫ్యూజన్గా ఉంటే మీరు నార్మల్ ప్రొసీజర్ అన్నా చేసేయచ్చు. ఒకసారి నార్మల్ ప్రొసీజర్ కూడా మనం చేద్దాం. ఎలా చేయాలి అది అంటే, నార్మల్ ప్రొసీజర్ ఇస్ యూ కెన్ అప్రోచ్ ఇన్ దిస్ వే ఆల్సో. సి ఫ్రెండ్స్, సో కాస్ ఆఫ్ 135 ఎలా రాయించినా 180 మైనస్ 45 అని రాయొచ్చు, 90 ప్లస్ 45 అని కూడా రాయొచ్చు మనం. ఎస్ ఓను, సో 90 ప్లస్ 45 అని రాస్తాను. ఓకే ఫైన్. సో ఇప్పుడు చూడండి, 90 ప్లస్ తీటా ఈజ్ సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ ఈజ్ నెగిటివ్. కాస్ కాస్త సైన్ అవుతుంది. సో సైన్ 45 అవుతుంది. సో మైనస్ వాట్ ఈజ్ సైన్ 45 నానా 1/√2, మైనస్ 1/√2. ఈ విధంగానే చేయొచ్చు. థర్డ్ బిట్ ఈస్ సైన్ కాస్. ఇప్పుడు ట్యాన్ చూద్దాం. ట్యాన్ 135 ఎంత? ట్యాన్ 135 ఇస్ నథింగ్ బట్ సైన్ 135 బై కాస్ 135, రైట్? ఈ విధంగా చేయొచ్చు. లేదా మీరు టాన్ ఆఫ్ 90 ప్లస్ 45 అని కూడా వేయండి. సెకండ్ క్వాడ్రంట్లో టాన్ ఈజ్ నెగిటివ్ కాబట్టి 90కి టాన్ కాస్త కాట్ అవుతుంది కాబట్టి మైనస్ కాట్ 45 వస్తుంది. అప్పుడు మీకు కాట్ 45 వాల్యూ ఎంత? కాట్ 45 వాల్యూ ఈజ్ 1 కాబట్టి మైనస్ ఉంది కాబట్టి -1 వస్తుంది. సరే, ఈ విధంగా చూద్దాం. సో 1/√2 డివైడెడ్ బై -1/√2 రెండు క్యాన్సిల్ అవుతాయి, -1 మిగులుతుంది. ఎస్ నో? ఫైన్. తర్వాత ఇది ఇంకా ఈజీగా ఉంటుంది అనమాట. మీరు కావాలంటే టాన్ ఆఫ్ 180 మైనస్ 45 అయినా చేయండి, 90 ప్లస్ 45 అయినా చేయండి. యూ కెన్ డూ ఇట్. సరే, తర్వాత కాట్ 135 ఎంత అవుతుందన్న? కాట్ 135 ఇన్ ద సెన్స్ 1/tan 135, రైట్? సో దిస్ ఈజ్ 1/-1 విచ్ రిజల్ట్స్ టు -1 ఇట్ సెల్ఫ్. అవునా కదా? నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ఫిఫ్త్ వన్ అన్న? సీకెంట్ 135. సీకెంట్ 135 అంటే 1/cos 135. సో కాస్ 135 నాకు ఎంత వచ్చింది? -1/√2 వచ్చింది. అంటే 1 డివైడెడ్ బై -1/√2 విచ్ రిజల్ట్స్ టు -√2, రైట్ నానా? నెక్స్ట్ వన్, కొసీకెన్ 135 ఎంత అవుతుంది? కొసీకెన్ 135 అంటే 1/sin 135. ఎస్ అను, sin 135 ఈజ్ 1/√2, 1/1/√2 విచ్ రిజల్ట్స్ టు √2. ఈ విధంగా సాల్వ్ చేస్తాం, రైట్ నానా? దిస్ ఇస్ ఆల్ అబౌట్ 135 యాంగిల్. ఈ 135 యాంగిల్ చక్కగా మీరు బాక్స్లో పెట్టండి, అందంగా ఉంటుంది. అంటే ద వే యు ఆర్ రిప్రజెంటింగ్ ద ఆన్సర్, ద వే యు ఆర్ ప్రెజెంటింగ్ యువర్ ఆన్సర్, దట్ ఈస్ రియలీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని ఏమంటామంటే అది వాళ్ళ హార్ట్ని గెలుచుకుంటుంది అనమాట. అప్పుడు మీకు మంచి మార్క్స్ అవార్డ్ చేస్తారు. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్, దట్ ఈస్ 240. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ సీ ద థర్డ్ వన్, దట్ ఈస్ 240 degrees. అంటే సి బిట్ కదా, తీటా ఈక్వల్స్ టు 240 degrees కదా. సో 240 degrees అనేది క్వాడ్రంట్ 3లో ఉంటుంది కదా, విచ్ బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 3. అంటే 180కి 270కి మధ్యలో ఉంటుంది కదా నాన్న 240 అనేది, రైట్ ఆర్ నాట్? సో 180కి 60 యాడ్ చేస్తే 240 వస్తుంది, 270కి 30 మైనస్ చేస్తే 240 వస్తుంది. అంటే 240 నేను 270 మైనస్ 30 అని రాయొచ్చు, లేదా 180 ప్లస్ 60 అని కూడా రాయొచ్చు. నా ఇష్టం, ఏదైనా వాడుకోవచ్చు. ఫైన్, లెట్ us సపోజ్ sin 240 నేనేం చేస్తానంటే sin 180 ప్లస్ 60 అని రాస్తాను, లేదా 270 మైనస్ 60 అని కూడా, 270 మైనస్ 30 అని రాయాలి అప్పుడు. ఫైన్, 180 మైనస్ 60 అని రాస్తే 180 ప్లస్ తీటా ఈజ్ థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో సైన్ ఈజ్ నెగిటివ్, 180కి సైన్ అలాగే ఉంటుంది, ఫంక్షన్ అలాగే ఉంటుంది కాబట్టి సైనే వస్తుంది, sin 60 అవుతుంది. వాట్ ఈజ్ మైనస్ sin 60 నాన్న? sin 60 వాల్యూ ఈజ్ √3/2, సో -√3/2. అర్థమైందా? ఈ విధంగా చేస్తాం. సో వాట్ ఈస్ ద సైన్ ఆఫ్ 250 నానా? 240 నానా? sin 240 ఈజ్ -√3/2. సెకండ్ బిట్ వచ్చేసి కాస్ చూద్దాం. కాస్ 240 చూద్దాం. కాస్ 240 మీరు 240 ఎలా రాయొచ్చు అని చెప్పాను, 180 ప్లస్ 60 అని రాయొచ్చు, 270 మైనస్ 30 అని రాయొచ్చు. ఇక్కడ 180 ప్లస్ 60 చేశాను కదా, ఇప్పుడు నేను 270 మైనస్ 30 చేస్తాను, రైట్? ఇన్ ఆర్డర్ టు ప్రూవ్ వాట్ ఐ యామ్. అంతేనా? మనం డిఫరెంట్ లాజిక్స్ వాడుతూ ఉంటే వాడు ఇంప్రెస్ అవుతాడనమాట. సో 240ని మనం 270 మైనస్ 30 అని రాయొచ్చా లేదా? ఎస్, ఐ కెన్ రైట్. సో 270 మైనస్ 30 అని రాసినప్పుడు 270 మైనస్ తీటా, 270 మైనస్ తీటా, థర్డ్ క్వాడ్రంట్లో కాస్ ఈజ్ నెగిటివ్ కాబట్టి మైనస్ 270కి ఫంక్షన్ మారుతుంది, 90కి 270కి ఫంక్షన్స్ చేంజ్ అవుతాయి. సో కాస్ కాస్త మనకేమవుతుంది, సైన్ కాస్ అవుతుంది, కాస్ సైన్ అవుతుంది. సో కాస్ కాస్త సైన్ అవుతుంది. సో మైనస్ sin 30 degrees. sin 30 ఎంత? sin 30 వాల్యూ ఈజ్ 1/2. సో ఇట్స్ వాల్యూ ఈజ్ -1/2. అర్థమైందా?
Okay. So let us see the next one, Anna. Tan 40. Tan 240. So tan 240. So tan 240 అంటే ఏం రాయొచ్చు? Sin 240 by cos 240 అని రాయొచ్చు కదా. Sin 240 divided by cos 240. So what is the value of sin 240, Nana? Sin 240 is minus root 3 by 2 and cos 240 is minus 1 by 2. Minus minus gets cancelled, 2 gets cancelled, root 3 by 1 is root 3. అర్థమైందా? సో tan 240 ఎంత? Tan 240 is root 3. తర్వాత cot 240. What is cot, Nana? It's nothing but 1 by tan. So 1 by tan 240, which results to 1 by root 3. That's all. So cot 240 anta 1 by root 3. So what is the fifth one? Secant 240. Secant 240 is nothing but secant ante 1 by cos. So 1 by cos 240. Already cos 240 మనం obtain చేసాం. What is the value of cos 240? Cos 240 is nothing but minus 1 by root 2, minus 1 by 2. So 1 by minus 1 by 2, which results to minus 2. 2 పైకి వెళ్ళిపోతుంది, మైనస్ ఉంది, రైట్? ఓకే. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి cosecant 240. సో వాట్ ఈస్ cosecant 240, నాన్న? ఇట్స్ 1 by sin 240 వస్తుంది. సో 1 by sin 240 is nothing but minus root 3 by 2, which results to 1 divided by minus root 3 by 2, which gives minus 2 by root 3. This is the answer, minus 2 by root 3. So this is all about 240 degrees anamata. So sin 240 is minus root 3 by 2, cos 240 is minus 1 by 2, tan 240 is root 3, cot 240 is 1 by root 3, secant 240 is minus 2, cosecant 240 is minus 2 by root 3, right, Nana? Now let us see for 315 degrees. So 315 degrees ki chuddam, Nana. So 315 అనేది ఏ క్వాడ్రంట్లో ఉంటుంది? 315 degrees అనేది విచ్ క్వాడ్రంట్, నాన్న? ఆల్ సిల్వర్ టీ కప్స్లో. దిస్ ఇస్ 0, దిస్ ఇస్ 90, దిస్ ఇస్ 180, దిస్ ఇస్ 270 కదా. ఇది 360, ఇది 360 ప్లస్, ఇది 360 మైనస్, అవునా కదా? సో 315 అంటే 360 మైనస్ 270 కన్నా ఎక్కువ, 360 కన్నా తక్కువ. సపోజ్ దిస్ 315. సో 270కి నేను 45 యాడ్ చేశాను అనుకోండి, 315 వస్తుంది. ఎస్ అవును. అదే 360కి 45 సబ్ట్రాక్ట్ చేశాను అనుకోండి, 315 వస్తుంది. ఏదైనా చేయొచ్చు. సో లెట్స్ ఫైండ్, అంటే ఇది విచ్ బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 4. సో ఫస్ట్ కాన్సెప్ట్, ఫస్ట్ ఈ సైన్ 315. సో సైన్ 315 నేను ఏం చేస్తానంటే, లెట్ అస్ సపోజ్ సైన్ 360 మైనస్ 45 రాద్దాం. సో 60 మైనస్ 45 is 15 కదా, రైట్? సో సైన్ 360 మైనస్ 45 డిగ్రీస్ ఎంత? 45. 360 మైనస్ థీటా ఈజ్ ఫోర్త్ క్వాడ్రంట్, అవునా కదా? సో ఫోర్త్ క్వాడ్రంట్లో సైన్ ఈజ్ నెగిటివ్. సో మైనస్ 360కి ఫంక్షన్ మారదు, సైన్ అలాగే ఉంటుంది. సైన్ 45 వస్తుంది. ఇట్స్ వాల్యూ ఈజ్ minus 1 by sin 45 ఈజ్ 1 by root 2 కదా. సో sin 315 ఎంతనా? sin 315 ఈజ్ minus 1 by root 2. ఆ తర్వాత సెకండ్ ఫంక్షన్ cos 315 చూద్దాం. cos 315ని కూడా మనం cos of 360 minus 45 అని రాయొచ్చు. నేనేం రాస్తానంటే 270 plus 45 కూడా చేద్దాం, లెట్స్ సపోజ్ మీకు అర్థం కావడానికి. సో sin of 270 plus 45 ఇలా చేశాను అనుకోండి, ఏమొస్తుంది? 270 plus theta, 270 plus theta is once again quadrant 4. Quadrant 4లో సైన్ ఈజ్ నెగిటివ్. ఎస్ నో? 270 ఉంది కాబట్టి సైన్ కాస్త ఫంక్షన్ మనకు మారుతుంది, సైన్ కాస్త కాస్ అవుతుంది, cos 45 అవుతుంది. వాట్ ఈస్ cos 45 అనా? cos 45 ఈజ్ ఆల్సో అగైన్ 1 by root 2. ఎస్ నో? సో 1 by root 2 వచ్చినప్పుడు అయితే 270 plus theta quadrant 4 కదా. సారీ, ఇక్కడ నేను సైన్ రాసానా? ఓ ఐమ్ సారీ, దిస్ ఈజ్ కాస్. ఎస్ నో? సో 270 cos 315 కదా. సో cos of 270 plus 45. 270 plus 45 is quadrant 4. Quadrant 4లో cos is పాజిటివ్ కాబట్టి ప్లస్. ఎస్ నో? అయితే 270కి ఫంక్షన్ మారుతుంది కదా, cos కాస్త ఏమవుతుంది? సైన్ అవుతుంది, అవునా కదా? సో sin 45 ఎంత? sin 45 is 1 by root 2. ప్లస్ ఉంది కాబట్టి 1 by root 2. నెక్స్ట్ tan 315. వాట్ ఈస్ tan 315 అన్న? tan 315 ఒక డిగ్రీస్ కూడా ఇలా మెన్షన్ చేయండి. సో సైన్ 315 బై కాస్ 315 చేసేయచ్చు, కాస్ 315 చేయొచ్చు, అవునా కదా? రైట్. సో సైన్ 315 ఎంత? సైన్ 315 మనకి ఎంత వచ్చింది? minus 1 by root 2 వచ్చింది. కాస్ 315 ఎంత? ఇట్స్ 1 by root 2. సో root 2 గెట్స్ క్యాన్సిల్, minus 1, రైట్? నౌ కాట్ 215 ఎలా చేస్తాం? 315 ఎలా చేస్తాం? ద వాల్యూ విల్ బీ రివర్స్ ఆఫ్ tan కదా. సో కాట్ ఆఫ్ 315 ఎలా వస్తుందన్న? సో 1 by tan 315 వస్తుంది, which is nothing but 1 by minus 1, which gives minus 1. And fifth one is secant 315.
అంటే 1/cos 315. అవునా, cos 315 అంటే 1/√2 వచ్చింది. సో 1/1/√2 I will be getting √2. And finally cosecant 315. What is cosecant 315 Anna? 1/sin 315. Yes or no? So what is sin 315 here? Minus 1/√2. I will be getting 1/-1/√2, which results to -√2. Right Anna? So these are the values of what? These are the values of 315 angle. Right Anna? These are very 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 important Anna. ఇక్కడైతే మీరు మంచిగా ఎగ్జామ్ రాస్తున్నప్పుడు యాంగిల్ని చక్కగా బ్రాకెట్లో పెట్టండి. విచ్ బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 4 అనేది మనం మర్చిపోవద్దు. ఏ పర్టికులర్ యాంగిల్ మీరు తీసుకుంటున్నా దట్ పర్టికులర్ యాంగిల్ బిలాంగ్స్ టు విచ్ క్వాడ్రంట్ అన్న పాయింట్ మాత్రం ఖచ్చితంగా రాయండి. సరేనా? దిస్ ఇస్ సచ్ ఏ బ్యూటిఫుల్ క్వశ్చన్. 2 మార్క్స్కి ఖచ్చితంగా ఇటువంటివి అడుగుతారనమాట. ఈ విధంగా సాల్వ్ చేయాల్సి ఉంటుంది ఆల్ సిల్వర్ టీ కప్స్ని యూజ్ చేసి. లెట్ us see the next one. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ సాల్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతాడంటే సింపుల్ బిట్స్ నానా ఇవి. 2 మార్క్స్కి మీకు ఇలాంటివి అడగచ్చు వెరీ షార్ట్ ఆన్సర్స్ కింద. సో ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ sin 120 అడిగాడు ఫస్ట్. sin 120ని మనం ఎలా రాయొచ్చు? sin ఆఫ్ 90 + 30 అని రాయొచ్చు. అవునా? సో 90 + 30, 90 + θ ఈజ్ ద సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. అవునా కదా? సో 90 ఉన్నప్పుడు సైన్ కాస్త కాస్ అవుతుంది. సో పాజిటివ్ కాబట్టి ప్లస్ cos 30 degrees. What is cos 30? Cos 30 is √3/2. So here √3/2 ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ వన్ tan 225 అడిగాడు. సో ఇది 270 దగ్గరే కనిపిస్తుంది. ఎస్ ఓ నో? సో 270 - 45 అని రాయొచ్చు కదా. సో tan 270 - 45. అవునా కదా? ఫైన్, బాగానే ఉంది. లేదంటే 180 + 45 అని కూడా రాయొచ్చు. 180 + 45 అంటే 225. రైట్. సో చూద్దాం. సో 270 - θ, 270 - θ ఈజ్ థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో tan ఈజ్ పాజిటివ్. ఎస్ అవును, 270 ఉన్నప్పుడు tan కాస్త cot అవుతుంది. సో cot 45, cot 45 ఈజ్ ఆల్రెడీ 1 + 1. రైట్. సరే, తర్వాత ఏమడుగుతున్నానా? హీఈస్ ఆస్కింగ్ సీకెన్ 7π/6. సో ఇప్పుడు మనల్ని డిగ్రీస్లో అడిగాడు, ఇప్పుడు మనల్ని రేడియన్స్లో అడుగుతున్నాడు. సో π/6 అంటే ఏం చెప్పుకున్నాం మనం? 30 degrees అని చెప్పుకున్నాం. π/6 ఈజ్ నథింగ్ బట్ 30 degrees. 7 × 30, 7 3 is 21 అంటే సీకెన్ 210 degrees. రైట్ నానా? సో దీన్ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు? సీకెన్ 270 - 60 degrees అని రాయొచ్చు కదా, లేదా 180 + 30 అని కూడా రాయొచ్చు. సరే, నేను సీకెన్ 270 - 60 అని రాశాను. 270 - θ ఈజ్ అగైన్ థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో సీకెన్ ఈజ్ నెగిటివ్. సో మైనస్ సీకెన్ కాస్త 270 ఉంది కాబట్టి కొసీకెన్ అవుతుంది. మైనస్ కొసీకెన్ 60 degrees. సో కొసీకెన్ 60 మీకు ఐడెంటిఫై కావట్లేదు అనుకోండి. sin 60 ఎంత? sin 60 ఈజ్ √3/2. కొసీకెన్ అంటే దాని యొక్క ఇన్వర్స్ కాబట్టి 2/√3 వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ -2/√3. రైట్ నానా? సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సీకెన్ 7π/6 నానా? సీకెన్ 7π/6 ఇన్ ద సెన్స్ సీకెన్ 210 విచ్ ఈక్వల్స్ టు -2/√3. ఈ విధంగా చేయొచ్చు. తర్వాత cos 2π/3 అంటే π/3 అంటే 60 చెప్పుకున్నాం మనం. సో 62s ఎంత? 62s 120. సో cos 120 degrees అడుగుతున్నాడు అనమాట. అవునా? సో cos 120 అంటే ఎంత? మనం cos ఆఫ్ ఇది ఎట్లా చేసామో ఇది అంతేనా? కావాలంటే 90 - 1 sin ఆఫ్ 90 - 120 అని వేసి ఇలా కూడా చేయొచ్చు. సరే ఫైన్, బాగానే ఉంది. సో 90 + 30 degrees 120ని. సో 90 + θ ఈజ్ సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో cos ఈజ్ నెగిటివ్. cos కాస్త సైన్ అవుతుంది. sin 30 ఈజ్ నథింగ్ బట్ 1/2. ఇట్స్ ఈక్వల్ టు -1/2. రైట్. సో cos 2π/3 ఎంత నాన్న? cos 2π/3 ఈజ్ ఈక్వల్స్ టు -1/2. సరే, తర్వాత ఏమడుగుతున్నాడు మనల్ని? cot 5π/3. ఇది cos నానా, ఇది cot. ఓకేనా? cot 5π/3 అడుగుతున్నాడు. సో ఎలా రాయొచ్చు? π/3 అంటే వన్స్ అగైన్ 60, 6 5 30 అంటే 300 degrees. సో cot 300 degrees. ఎస్ అవును. సో ఈ 300 degrees ఎలా రాయొచ్చునా? మనం ఎలా రాయొచ్చు అంటే 270 + 30 అని రాయొచ్చు, లేదా 360 - 300 అని కూడా రాయొచ్చు, -60 అని కూడా రాయొచ్చు. అంటే cot ఆఫ్ 360 degrees - 60 degrees చేస్తే 300 కదా వచ్చేది. 360 - θ ఈజ్ 360 - θ ఈజ్ ఫోర్త్ క్వాడ్రంట్. ఫోర్త్ క్వాడ్రంట్లో cot ఈజ్ నెగిటివ్. ఎస్ అవును. సో 360 ఉంది కాబట్టి ఫంక్షన్ మారదు, కాటే వస్తుంది. cot 60 వస్తుంది. అవునా కదా? సో మనం cot 60 ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. cot 60 ఈజ్ నథింగ్ బట్ 1/√3. కావాలంటే
tan 60 చూడండి, tan 60 ఈజ్ √3 కదా, cot 60 ఏమవుతుంది 1/√3 అవుతుంది. సో విచ్ ఈస్ ఈక్వల్స్ టు -1/√3. రైట్ నానా. తర్వాత కొసీకెన్ 330. ఇప్పుడు కొసీకెన్ దీన్ని నేను 270 + 60 అని రాయొచ్చు, లేదా 360 - 30 అని కూడా రాయొచ్చు. సో కొసీకెన్ 360 degrees - 30 degrees, అప్పుడు 330 వస్తుంది కదా. సో 360 - theta, 360 - theta ఈజ్ అగైన్ ఫోర్త్ క్వాడ్రంట్. ఫోర్త్ క్వాడ్రంట్లో కొసీకెన్ ఈజ్ నెగిటివ్, నాట్ పాజిటివ్. కాసు సీకెన్ పాజిటివ్స్, కొసీకెన్ ఈజ్ నెగిటివ్, కాబట్టి -360 degrees ఉంది కాబట్టి ఫంక్షన్ చేంజ్ అవ్వదు, కాబట్టి కొసీకెన్ 30 వస్తుంది. సో వాట్ ఈజ్ sin 30 నానా? sin 30 ఈజ్ 1/2, కొసీకెన్ 30 ఈజ్ 2, కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇట్స్ -2. అర్థమైందా? వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్స్. సో దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాన్న. ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ మీద మీకు ఒక గ్రిప్ ఉండాలన్నమాట, సో దట్ ఫ్యూచర్లో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ని ఇంకా బాగా ఫాస్ట్గా చేయగలుగుతారు. రైట్, ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్. రైట్ ద వాల్యూస్ ఆఫ్, ఈ 10 వాల్యూస్ని రాయమని అడుగుతున్నాడు. సరే, sin 0 వాల్యూ ఎంత? మనకు ఆల్రెడీ తెలుసు sin 0 ఈజ్ 0 అని, అవునా కదా. తర్వాత sin 90 ఎంత? sin 90 ఈజ్ నథింగ్ బట్ 1. జస్ట్ రివైజ్ చేసుకోండి. sin 180 degrees అన్న పై అన్న ఒకటే కదా, పై రేడియన్స్ అన్న, దీన్ని ఎలా రాయొచ్చు? sin ఆఫ్ π/2 + π/2 అని రాయొచ్చా లేదా? సో 90 + θ అంటే సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ ఈజ్ పాజిటివ్, ప్లస్ cos π/2 వస్తుంది. ఎందుకు కాస్ వచ్చింది? 90 కాబట్టి సైన్ కాస్త కాస్ అవుతుంది. cos 90 ఎంత? cos 90 వాల్యూ ఈజ్ 0. ఎస్ నో? సో sin π ఎంతనా? sin π వాల్యూ ఈజ్ 0. sin 3π/2, సో sin 3π/2 ఎంత? సి ఫ్రెండ్స్, సైన్ ఆఫ్ దీన్ని ఎలా రాయొచ్చు అంటే, మనం 2π + π అని రాయొచ్చు కదా. 3πని 2π + π/2 అని రాయొచ్చు కదా. 2π + π ఈజ్ నథింగ్ బట్ 3π కదా. సో 2π/2 ఈజ్ నథింగ్ బట్ 2 గెట్స్ క్యాన్సిల్, పై మిగులుతుంది. సో సైన్ ఆఫ్ π + π/2, అవునా కాదా? సో 180 + θ, 180 + θ ఈజ్ నథింగ్ బట్ థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో సైన్ ఈజ్ నెగిటివ్, సైన్ అలాగే ఉంటుంది బికాస్ 180 కాబట్టి. sin 90 ఎంత? sin 90 ఈజ్ నథింగ్ బట్ 1, సో ఇట్స్ -1. సో వాట్ ఈజ్ sin 3π/2? sin 3π/2 వాల్యూ ఈజ్ -1. నెక్స్ట్ sin 2π నానా. ఆల్వేస్ రిమెంబర్ sin ఆఫ్ nπ ఈక్వల్స్ టు 0. n ప్లేస్లో 1, 2, 3, 4 సంథింగ్ ఏ నెగిటివ్ నెంబర్ ఉన్నా, 0 ఉన్నా, మనకి ఏ వాల్యూ ఉన్నా సరే, n బిలాంగ్స్ టు ఇంటీజర్స్. వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఇంటీజర్, నెగిటివ్ ఇంటీజర్ ఆర్ 0, sin nπ వాల్యూ ఈజ్ 0. మరి sin 2π ఎంత? డెఫినెట్లీ ఇట్ విల్ బికమ్ 0. కావాలంటే చెక్ చేయండి మీరు. sin ఆఫ్ π + π అని రాయొచ్చు. సో sin ఆఫ్ 180 + θ, π అంటే 180 కదా. 180 + θ ఈజ్ నథింగ్ బట్ థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో సైన్ ఈజ్ నెగిటివ్, ఎస్ ఆర్ నో? సో మైనస్ sin π వస్తుంది. ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం sin π వాల్యూ ఈజ్ 0 అని. మైనస్ దిస్ ఈజ్ నథింగ్ బట్ -0 విచ్ రిజల్ట్స్ టు 0, ఎస్ ఆర్ నో? తర్వాత cos 0, cos 0 వాల్యూ ఈజ్ ఆల్వేస్ 1. ఇది ఆల్రెడీ మనం చిన్నప్పుడు చూసాం. అండ్ cos π/2, cos 90 ఎంత? cos 90 ఈజ్ ఆల్వేస్ 0, ఎస్ ఆర్ నో? నెక్స్ట్ cos π అంటే ఎలా రాయొచ్చు? cos ఆఫ్ π/2 + π/2, 90 + 90 కదా 180 అంటే. సో 90 + θ ఏ క్వాడ్రంట్ నానా? 90 + θ ఈజ్ నథింగ్ బట్ సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ ఈజ్ నెగిటివ్, 90 ఉంది కాబట్టి కాస్ కాస్త సైన్ అవుతుంది, -sin π/2. sin 90 ఎంత మళ్ళీ? sin 90 ఈజ్ 1 కదా, సో -1. నెక్స్ట్ cos 3π/2, 3πని మళ్ళీ ఎలా రాయొచ్చు మనం? 2π + π అని రాయొచ్చు కదా. సో cos ఆఫ్ 2π + π/2 విచ్ రిజల్ట్స్ టు cos ఆఫ్ π + π/2 వచ్చింది, అవునా కదా. cos ఆఫ్ π 2 క్యాన్సిల్, π + π/2 వచ్చింది. 180 + θ, 180 + θ ఈజ్ నథింగ్ బట్ క్వాడ్రంట్ 3. క్వాడ్రంట్ 3లో cos ఈజ్ నెగిటివ్, ఎస్ ఆర్ నో? సో పై ఉన్నప్పుడు కాస్ అలాగే ఉంటుంది, cos π/2. cos 90 ఎంత నానా? cos 90 ఈజ్ 0, -0 ఈజ్ నథింగ్ బట్ 0 హియర్, ఎస్ ఆర్ నో? సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ cos 3π/2 నానా? ద వాల్యూ ఆఫ్ cos 3π/2 ఈజ్ 0 అండ్ ద వాల్యూ ఆఫ్ cos π ఈజ్ -1, కరెక్ట్. నెక్స్ట్ వాట్ ఈస్ cos 2π? cos 2π చూద్దాం. cos ఆఫ్ π + π అని రాయొచ్చు. సో 180 + θ ఈజ్ అగైన్ థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో కాస్ ఈజ్ నెగిటివ్, సో -cos π వస్తుంది. ఆల్రెడీ cos π అంటే -1 కదా. సో మైనస్ ఆఫ్ -1 ఎంత? ఇట్స్ +1. అర్థమైందా? సో cos 2π వాల్యూ ఎంత? cos 2π వాల్యూ ఈజ్ 1. సో ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం అనమాట. రైట్ ఫ్రెండ్స్? సో చూడండి, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. sin nπ చూసాం మనం. sin nπ వాల్యూ ఈజ్ ఆల్వేస్ 0.
మరి కాస్ ఎన్ పై ఎంత అంటే లిజన్ కేర్ఫుల్లీ, కాస్ ఎన్ పై వాల్యూ ఈజ్ -1/n. ఎన్ ప్లేస్లో ఈవెన్ నెంబర్ ఉందనుకోండి, అంటే సపోజ్ కాస్ 4π 8π 2π, అప్పుడు ఎన్ ప్లేస్లో ఏమొస్తుంది మనకి, ఇక్కడ 4 ఉంది కదా, -1/4. -1 ఈవెన్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ 1, పాజిటివ్ నెంబర్. అదే కాస్ 3π ఉందనుకోండి, మనం ఏం రాస్తాం, -1/3. నెగిటివ్ ఆడ్ నెంబర్ ఉందనుకోండి, -1 పవర్లో -1 వస్తుంది, అవునా కదా. అదే కదా ఇక్కడ మనకు ప్రూవ్ అయింది, కాస్ పై అంటే 1π, 1 ఈజ్ నథింగ్ బట్ ఆడ్ నెంబర్ కాబట్టి -1 వచ్చింది. నెక్స్ట్ 2 ఈజ్ నథింగ్ బట్ ఈవెన్ నెంబర్ కాబట్టి కాస్ 2π అంటే -1² ఈజ్ నథింగ్ బట్ 1 వచ్చింది. అర్థమైంది, ఇది గుర్తుపెట్టుకోండి. కాస్ nπ అంటే -1/n, సైన్ nπ అంటే ఆల్వేస్ 0. దీస్ ఆర్ 2 ఇంపార్టెంట్ వాల్యూస్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్, రైట్ నానా. నెక్స్ట్ నౌ లెట్ us see another important question. Let's do that. Okay friends, let us simplify these values. ఇవన్నీ మీకు తెలిసినవే, ఒక్కసారి సార్ట్ ఆఫ్ రివిజన్, రైట్. సరే చూడండి, సైన్ ఆఫ్ -θ ఈజ్ -sin θ, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, అవునా. తర్వాత కాస్ ఆఫ్ -θ ఆల్వేస్ కాస్ θ, అవునా కదా, కాస్కి ఎప్పుడు నెగిటివ్ రాదు. టాన్ ఆఫ్ -θ tan θ ఇట్ సెల్ఫ్, కాస్కి సీకెన్కి మాత్రమే పాజిటివ్స్ వస్తాయి, మిగిలినవన్నీ నెగిటివ్స్ ఉంటాయి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో. నెక్స్ట్ సైన్ ఆఫ్ 180 + θ, 180 + θ ఈజ్ థర్డ్ క్వాడ్రంట్లో సైన్ వచ్చేసి నెగిటివ్, సో మైనస్, రైట్ నానా. 180కి ఫంక్షన్ ఏం మారదు, సైన్ అలాగే ఉంటుంది. సో సైన్ యాంగిల్ ఎంత ఉంది, θ ఉంది. సో సైన్ ఆఫ్ 180 + θ ఈజ్ నథింగ్ బట్, మనం ఏం చెప్పచ్చు, -sin θ, రైట్ నానా. ఓకే, నౌ లెట్ us see the next one, that is nothing but cot of 270 - θ, రైట్. సో cot of 270 - θ అన్నప్పుడు 270 - θ is nothing but థర్డ్ క్వాడ్రంట్ ఇట్ సెల్ఫ్. థర్డ్ క్వాడ్రంట్లో cot is పాజిటివ్, సో ప్లస్ 270 ఉన్నప్పుడు cot కాస్త tan అవుతుంది. సో tan θ ప్లస్ tan θ ఆర్ సింప్లీ tan θ, రైట్ నానా. నెక్స్ట్ secant of -θ ఈజ్ ఆల్వేస్ secant θ. Cos and secant are always positive in the negative angles, yes or no. So cot of -θ minus cot θ, ఇవన్నీ మనం నేర్చుకున్నవే. సో tan of -θ ఇది ఆల్రెడీ మనకి రిపీట్ అయింది, ఇట్స్ -tan θ, ఫైన్. ఎనీవే నెక్స్ట్ cosecant of 180 - θ. సో 180 - θ ఈజ్ సెకండ్ క్వాడ్రంట్లో cosecant ఈజ్ పాజిటివ్, yes or no. కాబట్టి ప్లస్ cosecantకి 180కి ఫంక్షన్ ఏం మారదు, cosecant అలాగే ఉంటుంది, ఈజ్ cosecant θ. నెక్స్ట్ θ -180 అన్నాడు చూడండి, ఇక్కడ యాంగిల్ తిప్పాడు. సో దీన్ని ఎలా రాయొచ్చు, tan ఆఫ్ మైనస్ కామన్ తీసామనుకోండి, 180 - θ అని రాయొచ్చు కదా. -180 మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్ θ కదా. సో tan ఆఫ్ -θ ఇదంతా θ అనుకుంటే tan ఆఫ్ -θ ఎంత, -tan θ. θ ప్లేస్లో మనకి 180 - θ ఉంది. ఇప్పుడు మళ్ళీ మైనస్ 180 - θ ఈజ్ విచ్ క్వాడ్రంట్, 180 - θ ఈజ్ సెకండ్ క్వాడ్రంట్లో tan ఈజ్ నెగిటివ్, tan 180కి ఫంక్షన్ అలాగే ఉంటుంది, tan θ. సో మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్, ఫైనలీ ద రిజల్ట్ ఈజ్ tan θ ఇట్ సెల్ఫ్, రైట్ నానా. సో tan ఆఫ్ θ -180 మనకి ఎంత వచ్చింది నానా, tan ఆఫ్ θ -180 ఈజ్ నథింగ్ బట్ tan θ హియర్. సో cosecant ఆఫ్ 180 - θ ఈజ్ cosecant θ అండ్ tan ఆఫ్ -θ ఈజ్ tan θ. ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నాను, tan ఆఫ్ θ -180 కేసులో ముందు మీరు ఏం చేయాలి, మైనస్ని కామన్ తీసి ఆ తర్వాత అలైడ్ యాంగిల్స్లో మనం చెప్పుకున్నట్టు ఇలా చేసుకుంటూ వెళ్ళాలి, రైట్. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బేసిక్స్ అనమాట. ఇవన్నీ ఏంటి అంటే మీకు ట్రిగ్నోమెట్రీ మీద మీకు గ్రిప్ రావాలి అంటే ఇవన్నీ బాగా చేస్తూ ఉండాలి. ఇవి క్యాలిక్యులేషన్స్ మీకు ఆన్ ద స్పాట్లో చేయగలగాలన్నమాట, రైట్. సో ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ లెక్చర్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రతిరోజు కూడా మీకు ఐపీకి సంబంధించి వీడియోస్ చేయడం అనేది జరుగుతుంది. కంప్లీట్గా 1A 2A 1B 2B అన్నీ కూడా మీకు మన ఛానల్ తరపున మీకు ప్రొవైడ్ చేయడం, ఫ్రీగా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో షేర్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్. ప్లీజ్ గివ్ యువర్ వాల్యుబుల్ కమెంట్స్ అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే మన టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ చేయండి. వీ విల్ బీ లుకింగ్ ఫార్వర్డ్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. బై.